మనం నిజంగా ఎంతో అదృష్టవంతులం. నిన్ననే స్వామివారు చెప్పారు, స్వర్ణోత్సవం ఉంది, మీరు తప్పకుండా రావాలి అని మేమందరము శంషాబాద్లో ఆశ్రమానికి వెళ్ళి స్వామివారిని వేడుకోగానే వారు మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అప్పుడే క్యాలెండర్ తెప్పించి మనకు 3 రోజుల సమయం ఇవ్వడం అనేది నిజంగా మనందరి అదృష్టం. మీ అందరి పక్షాన స్వామివారికి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న అన్నారు ఒక మాట, సరస్వతి పుష్కరాలకు నేను వెళ్లాల్సిందుండే, కానీ ఇక్కడ 4వ పుష్కరం జరుగుతూ ఉంది. అంటే 12 ఏళ్ళకోసారి పుష్కరం. ఇది 48 సంవత్సరాల నుండి 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం కనుక ఆ పుష్కరానికి వెళ్ళలేదు. ఈ పుష్కరంలో మీతో పాటు ఇక్కడ పాల్గొంటున్నానని స్వామివారు అంటుంటే నాకెంతో ఆనందం కలిగింది. నిజంగా 2 రోజులు తీర్థగోష్ఠి కూడా మనందరం కూడా స్వామివారి తీర్థం తీసుకునే అదృష్టం కూడా మనందరికీ దొరకడం చాలా చాలా సంతోషం. 1975వ సంవత్సరంలో పెద్ద జీయర్ స్వామి వారి చేతుల మీదుగా ఈ దేవాలయాన్ని ప్రారంభించుకోవడం, 1996లో మా సరాఫ్ యాదగిరి గారు చెప్పినట్టు మన వారు అప్పుడు బ్రహ్మ యజ్ఞానికి ఇక్కడికి రావడంతో పాటు మన వైకుంఠ గోపురాన్ని కూడా చిన్నజీవ స్వామి గారే ఆ రోజు ప్రారంభించారు. నా అదృష్టం ఏంటంటే 1996లో చిన్నజీవ స్వామి వారి ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు తన నివాసాన్ని ఇచ్చి స్వామివారిని కేసీఆర్ గారి ఇంట్లో ఉంచారు ఆ రోజు. అప్పుడు ఎందుకో అనుకోకుండా వేణుస్వామి వారు రాలేదు. జనరల్గా వేణుస్వామి వారే రథాన్ని నడుపుతూ ఉంటారు. అది నా అదృష్టం కావచ్చు. ఆ 5-6 రోజులు స్వామివారి వాహనాన్ని 1996లో నడిపే అదృష్టం నాకు దొరికింది. రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కు బ్రహ్మ యజ్ఞానికి ఉదయాన్నే 5 గంటలకు స్వామివారిని తీసుకువెళ్ళడం, మళ్ళీ తీసుకొచ్చే అదృష్టం 1996లో నాకు ఆ రోజు దొరకడం, తిరిగి ఈరోజు ఈ స్వర్ణోత్సవాల్లో స్వామివారితో పాటు ఈ సిద్దిపేటలో మీ అందరి సేవ చేసుకునే అవకాశం, ఈ కార్యక్రమంలో స్వామివారి చేత పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తూ ఉన్నాను. ఈరోజు స్వామివారు ఎంతో సమయం ఇచ్చి నిజానికి ఈరోజు 3 రోజుల పాటు ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషం. మా సరాఫ్ యాదగిరి గారు 4,000 మా సరాఫ్ అంజన్న గారు 5,000 స్క్వేర్ ఫీట్ల గ్రనైట్ అయితే మన ధ్యాన మందిరానికి పూర్తవుతుందని అన్నారు. అన్నదాన సత్రం తప్పకుండా దానికి ఒక 15 రోజుల్లోగా దాన్ని ఏర్పాటు చేపిస్తా అని చెప్పి కూడా అంజన్నకు తెలియజేసుకుంటూ, మరియు మనమందరం కూడా ఈ భక్తి మార్గానికి మించిన మార్గం ఇంకోటి లేదు. స్వామివారు ఎంత మంచి మాటలు చెప్పారు నిన్న మనందరికీ. ఇవాళ దేవుడి సేవలో, జీయర్ స్వామి వారి సేవలో మనం ఉండడం ద్వారా మనందరికీ ఎంతో ధైర్యం, మనందరి మనసు ఎంతో తేలికవుతుంది, ఎంతో కొత్త ఉత్సాహం వస్తుంది, ఎంతో ఆనందాన్ని పొందుతాం జీవితంలో. ఇవన్నీ మరి ఎక్కడో దొరకవు మనకు. ఎంత డబ్బు ఉన్నా, ఇంకెంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత స్థాయికి ఎదిగినా దానికి ఎండు లేదు. కానీ మనకు ఒక తృప్తి, ఒక ఆనందం ఆ స్వామివారి సేవలో, దేవుడి యొక్క సేవలోనే మాత్రమే మనకు లభిస్తూ ఉంటాయి. మరి మనకు చిన్నజీయర్ స్వామి గారి మంగళాశాసనాలు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని, వారి దీవెనలు మనతో ఎప్పుడూ మన సిద్దిపేట మీద ఉండాలని. నిన్న ఒక విషయం చెప్తే నాకు చాలా సంతోషం కలిగింది. సిద్దిపేట ఎంత గొప్పదో నిన్న చెప్పారు స్వామివారు. 10వ యజ్ఞాన్ని చేయడానికి పెద్ద జీయర్ స్వామి వారు ఓదలకు వెళ్తే అక్కడ ఏమీ రెడీ లేదంట. లేకపోతే రాత్రి 1 గంటకి ఇక్కడికి రాగానే మన కన్నయ్యలాల్ బల్దావ గారు, మన సిద్దిపేట ప్రముఖులు కాదు, కూడదు, అవుతుందా అని అనకుండా రాత్రికి రాత్రే యజ్ఞానికి, హోమానికి ఏర్పాట్లు చేసి గొప్పగా హోమాన్ని నిర్వహించారు సిద్దిపేట వాసులు అన్నారు. అంతకంటే ఈ సిద్దిపేటకు దక్కాల్సిన గౌరవం ఏంటి అంటే, మన సిద్దిపేటలో దాతలకైనా ధార్మిక కార్యక్రమాలకైనా ఎప్పుడూ ముందుండే బిడ్డలు ఈ సిద్దిపేట బిడ్డలు. అలాంటి గొప్ప ప్రేమ మనకు స్వామివారి హృదయంలో దొరికింది. ఆనాడు పెద్ద జీయర్ స్వామి గారి నుంచి మొదలుకుంటే మనకు చిన్న జీయర్ స్వామి వారు కూడా సిద్దిపేట అంటే ఎప్పుడూ కాదు అనకుండా, మనం కోరగానే మనం మన్నించి, మన కోరికను, ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వారు రావడం అనేది నిజంగా మనందరి అదృష్టం. ఆ గౌరవాన్ని, ఆ ప్రేమను ఎల్లవేళలా మనం నిలుపుకుందాం. స్వామివారు మనకు సిద్దిపేట పట్ల అంత ప్రేమనిచ్చారు.
అంత గౌరవం ఆనాడు పెద్ద జీయర్ గారి నుంచి మొదలుకుంటే వీరు కూడా అందించారు. సో అలాంటి మరి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ్ళ ఉండాలి. నిజానికి స్వామివారి శంషాబాద్లో కట్టిన ఆశ్రమం ఎంత గొప్పదో మీరందరూ చూసిన వాళ్ళే. అక్కడ మీరు చాలామంది కూడా అక్కడికి వచ్చి సేవ చేసినటువంటి వాళ్ళే. మనము దివ్యదేశాలు 108 దివ్యదేశాలు తిరిగే అదృష్టం మనకు ఉండదు, తిరగలేము. అంత సమయము, వయస్సు ఆర్థికంగా సహకరించకపోవచ్చు. కానీ స్వామివారు ఆ 108 దివ్య దేశాల రిప్లికాను మన తెలంగాణలో, మన హైదరాబాద్లో, మన శంషాబాద్లో వారు ఏర్పాటు చేయడం, మనందరికి కూడా 108 దివ్య దేశాలను సందర్శించుకొని మనం పూజా కార్యక్రమాలు చేసుకునే గొప్ప అదృష్టాన్ని స్వామివారు మనకు కల్పించారు. నడిపించే దేవుడు మన శ్రీమన్నారాయణ జీయర్ స్వామి గారంటే వారిలో నడిపించేటువంటి, కనిపించేటువంటి దేవుడిని మనం చూసుకుంటాం. అలా వారి యొక్క ఆశీస్సులు మనందరికీ, మన సిద్దిపేటకి ఎప్పుడూ ఉండాలి. వారి ఆశీస్సులతోనే నేను చిన్నప్పటి నుంచి, నా పెళ్లి కానప్పటి నుంచి కూడా వారి సేవలో ఉన్నాను. జీవితం అంతా కూడా వారి సేవలో ఉంటాను తప్పకుండా. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. అలాంటి స్వామివారి సేవ చేసే అవకాశం, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నా యొక్క హృదయపూర్వకంగా మరొక్కసారి వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, నమస్కారం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.